మనీ కావాలంటే ఏమైనా వదులుకోవాలంటారా? అలా వదలరు. ఫస్ట్ సమాజాన్ని వదులుకోవాలి, తర్వాత భార్య పిల్లల్ని వదులుకోవాలి. సమాజాన్ని సరే, భార్య పిల్లల్ని వదిలేస్తే ఇంకెవరి కోసం సంపాదిస్తాం? అంటే నేనేం చెప్తానంటే సబ్జెక్టులకి ముందు నీకు డబ్బు సంపాదించాలనే ఆలోచన వచ్చిన వల్లే నా సబ్జెక్టుకి రావాలి. లక్ష్యంలో ప్రెజర్ ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే లక్ష్యం పెట్టుకోవట్లేదు, కోరిక పెట్టుకుంటున్నాం. కోరిక ఎప్పుడైతే పెట్టుకుంటాం సో మీరు ఎంతగానో ఎదురు చూసే క్లాసెస్ వివరాలు చెప్పబోతున్నాను, నోట్ చేసుకోండి. అయితే ఈ సంవత్సరంలో 2025లో 28th ఏప్రిల్ హైదరాబాద్, 4th మే తిరుపతి, 11th మే విజయవాడ. అయితే గోవాలో ఉండే స్పెషల్ సెషన్ క్లాస్ ఎప్పుడు ఉండబోతుంది అని వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఒక శుభవార్త. అది ఎప్పుడు అనేది డేట్స్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. 28th, 21st, 22nd మే 2025 గోవా సెషన్ క్లాస్ ఉండబోతుంది. సో లాస్ట్ ఇయర్ అటెండ్ అయ్యారు కదా, మళ్ళీ ఇప్పుడు కూడా డేట్స్ అనౌన్స్ చేసేసాను. గోవాలో ఈ సెషన్స్ క్లాస్ ఉండబోతుంది. అద్భుతంగా ఉంటుంది, నేచర్కి దగ్గరగా గురుగారి బ్లెస్సింగ్స్తో, అంత పాజిటివ్ వైబ్స్తో ఈ సెషన్ క్లాస్ ఉండబోతుంది. సో డేట్స్ అస్సలు మిస్ అవ్వకండి. మళ్ళీ చెప్తున్నాను, 28th, 21st, 22nd మే 3 days ఉండబోతోంది. అస్సలు మిస్ కాకండి. అద్భుతమైన ఆపర్చునిటీని అందజేసుకోండి, నోట్ చేసుకోండి, త్వరగా రిజిస్టర్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు AKS బిలీనియర్స్ మైండ్ సెట్. ప్రస్తుతం మనం ఉన్నాము డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారితో డిస్కస్ చేద్దాం. హలో సార్, నమస్తే. సార్, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అని అంటారు. మన సబ్జెక్ట్ మొత్తం మనీ మీదనే నడుస్తూ ఉంటుంది కాబట్టి మనీ కావాలంటే ఏమైనా వదులుకోవాలంటారా? చాలా వదులుకోవాలమ్మా. మన సబ్జెక్ట్లో చాలా వదులుకోవాలి. చాలా వదులుకోవాలి. ఫస్ట్ సమాజాన్ని వదులుకోవాలి, తర్వాత భార్య పిల్లల్ని వదులుకోవాలి. ఇంకా మీకు ఏమైనా ఉంటే కూడా అవన్నీ వ్యసనాలు, వాటన్నిటి కూడా వదులుకోవాలి. వ్యసనాలు సరే, సమాజాన్ని సరే, భార్య పిల్లల్ని వదిలేస్తే ఇంకెవరి కోసం సంపాదిస్తాం? అంటే నేనేం చెప్తానంటే భార్య పిల్లల పట్ల, సమాజం పట్ల బాధ్యత వహించాలి. ఓకే, కానీ అదే మన జీవిత విధిగా మనం బతకడానికి లేదు. అర్థమైందా? మన సబ్జెక్టులు ఏమేమి ఉంటాయంటే, మన సబ్జెక్టులకి ముందు నీకు డబ్బు సంపాదించాలనే ఆలోచన వచ్చిన వల్లే నా సబ్జెక్టుకు రావాలి. ఓకేనా? నీకు డబ్బు సంపాదించాలి, నేను బాగా ఒక ధనవంతుని కావాలనే ఆలోచన ఉన్న వల్లే మన సబ్జెక్టులోకి రావాలి. మామూలుగా ఏదో వచ్చామా, నా అవసరాలు తీర్చుకున్నామంటే మాత్రం నా సబ్జెక్టులోకి రావద్దు, ఆ క్లాసుకు కూడా రావద్దు. నేను ఓపెన్గా చెప్తున్నాను. నువ్వు ఒక ధనవంతమైన జీవితం, ఒక ఉన్నతమైన జీవితం, ఒక రిచ్నెస్ని, ఒక లావిష్ అబౌండెన్స్ సంపాదించాలనుకుంటేనే నువ్వు మన క్లాస్కి రావాలి. ఓకేనా? అలా రావాలన్నప్పుడు ముందు ఏం చేయాలంటే నీ సెల్ఫిష్ ఆలోచించుకోవాలి. వీలైనంత మటుకి నీ యొక్క సుఖాన్ని, నీ యొక్క ఆనందాన్ని ఆలోచించాలి. మన సబ్జెక్ట్లో సెల్ఫిష్గా ఆలోచించాలి. ఓకే, మన సబ్జెక్ట్లో సర్కిల్స్ ఉంటాయి. ఆ సర్కిల్స్లో ఫస్ట్ సర్కిల్లో మీరు ఉంటారు. ఆ ఫస్ట్ సర్కిల్లో మీరు ఉంటారు కాబట్టి మీరు ఎంతవరకు మీ కోరికలు తీర్చుకున్నారు, ఫస్ట్ పాయింట్. 2, ఈరోజు అకౌంట్లో ఎంత పడింది, ఈ 2 ఉంటాయి మన సబ్జెక్టులు. అర్థమైందా? తర్వాత భార్య పిల్లలు, మిగతా ఏదైతే సమాజం ఉంది ఇవన్నీ కూడా బాధ్యతల కింద తీసుకుంటాం. కానీ మనకేంటంటే మనం ఏం చేస్తామంటే ఇంట్లో అన్ని పనులు చేస్తే అదే బాధ్యత అనుకుంటాం. డబ్బు సంపాదించడం మాత్రం మీ బాధ్యత, అలాగే డబ్బుని ఎలా వినియోగించాలనేది మాత్రమే బాధ్యత. అర్థమైందా? డబ్బు ఉందనుకో మిగతా పనులు అన్నీ అందరూ చేసేస్తారు, మీరే చేయాలని లేదు. ఇది బాగా గుర్తుంచుకోండి. కాబట్టి మన సబ్జెక్టులోకి రావాలన్నప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా మీకు ఏమైనా వ్యసనాలు ఉంటే వాటిని వదులుకోండి. ఎందుకంటే రేపు ఎంత డబ్బు సంపాదించినా సరే మీరు ఆ వ్యసనంలో పెడతారు కాబట్టి సంపాదించిన దానికి విలువ ఉండదు. ఒకటి ఫస్ట్ పాయింట్. 2వది ఏం చేయాలంటే ఎవరి మీద ఎలాంటి సెంటిమెంట్ పెట్టుకోవద్దు మన సబ్జెక్ట్లో. ఇప్పుడు నా దగ్గర కొందరు క్లయింట్స్ వస్తారు, మా చెల్లి అని చెప్పేసి నేను ఒక 5 లక్షలు ఇచ్చానండి, ఇంతవరకు తిరిగి ఇవ్వట్లేదు అని. నువ్వు చెల్లి అనే ప్రేమకు నువ్వు లొంగిపోయి వాళ్ళ కష్టాలు, బాధలు విని నువ్వు ఒక మంచి కోసం ఇచ్చావు, కానీ వాళ్ళు తిరిగి ఇవ్వలేని పరిస్థితి. తిరిగి ఇవ్వాలని ఉంది కానీ సిచ్యువేషన్ అట్లా కలిసి రాలేదు కాబట్టి వాళ్ళు తిరిగి ఇవ్వలేని పరిస్థితి. అట్లాంటప్పుడు ఏమైంది, ఇద్దరి మధ్య వైరుధ్యం ఏర్పడుతుందా లేదా? కాబట్టి మనం ఇవ్వనే లేదు డబ్బు, ఆ సెంటిమెంట్ అనేది లేదు మనకి. అట్లాంటప్పుడు ఇద్దరు బాగానే ఉంటారు కదా, అవునా కదా? కాబట్టి ఇలా సెంటిమెంట్లు అనేది మన సబ్జెక్టులో లేవు. ప్రేమ, జాలీకరణ, దయ లేవు మన సబ్జెక్ట్. ఇవన్నిటి కూడా వదిలిపెట్టుకోవాలి. ఎప్పటివరకు వదిలిపెట్టుకోవాలి? మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు, 1 కోటి రూపాయల, లేకపోతే 50 లక్షల, లేకపోతే మీ అవసరాలు ఏవైతున్నాయి అవన్నీ తీరాయా, దానికి సరిపడా ఎంత డబ్బు కావాలి. ఓకేనా? ముందు నిర్ణయించుకోండి మీకు ఎన్ని అవసరాలు ఉన్నాయి, అవసరాలకు సరిపడా ఎంత డబ్బు కావాలి, అది ఎంత టైం లోపల కావాలి. అలా ఎప్పుడైతే మీరు పెట్టుకున్నారో స్టెప్ బై స్టెప్ కొన్ని సిస్టమ్ రాసుకున్నారో ఆ సిస్టమ్ కంప్లీట్ అయ్యేంత వరకు దేనికి కూడా మీరు లొంగడానికి లేదు. కేవలం మీ ఆలోచనలే ఉండాలి, డబ్బు సంపాదన తప్ప ఇంకా వేరే ఆలోచనలు ఉండదు. మన సబ్జెక్ట్లో 3 ఉంటాయి. ఒకటి మీరు ఉంటారు, ఫస్ట్ మీరు. 2 డబ్బు ఉంటుంది, 3 విషయం ఉంటుంది. ఈ 3 మాత్రమే మీ దృష్టిలో ఉండాలి తప్ప ఫంక్షన్లు కానీ లేకపోతే ఇంకేదో కావచ్చు స్నేహితులు కావచ్చు ఇలాంటి ఏమి ఉండవు మన సబ్జెక్టులు. అవన్నీ వదులుకోవాలి. వదులుకుంటే మీ దగ్గరికి డబ్బు వస్తుంది, లేకపోతే డబ్బు రాదు. అర్థమైంది?
కాబట్టి ఒకసారి నువ్వు డబ్బు వైపు ప్రయాణం చేసావంటే ఏదైనా ఒక సబ్జెక్ట్, ఇప్పుడు ఓ పిల్లాడు కలెక్టర్ ప్రిపేర్ అవుతాడు, లేకపోతే ఇంకా దేనికైనా ప్రిపేర్ అవుతాడు, ఏం చేస్తాడు, దానికోసం ఒక ముందు డిసిప్లిన్ అలవాటు చేసుకుంటాడు. ఓకేనా? కొన్ని రోజులు ఈ సమాజానికి దూరంగా ఉంటాడు పిల్లాడు, అంటే ఒక సెపరేట్ రూమ్ తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటాడు. అప్పుడు మీరు చూడండి, ఏ ఫంక్షన్ ఉన్నారాడు ఆ పిల్లాడు, అర్థమైందా? మనం వెళ్తాం కానీ మన పిల్లాడు మన ఫంక్షన్లో ఏమన్నా అంటే వాడికంటే మనమే చెప్తాం వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాడు రాడు అని. అవునా కదా? ఇప్పుడు ఏం చేస్తాడు, నిరంతరం ఆ సబ్జెక్ట్ని స్టడీ చేస్తుంటాడు. అవునా కదా? పదే ఒక 24 గంటల్లో కనీసం 18 గంటలు 15 గంటల్లో అదే పట్టుకొని కూర్చుంటాడు వాడు. వేరే ఎలాంటి వ్యాపకాలు పెట్టుకోడు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ వ్యాపకాల్ని పెట్టుకోకుండా దాని మీదే ఆలోచన చేయడం వల్ల సబ్జెక్ట్ అంతా సబ్ కాన్షియస్ మైండ్కి ఎక్కి దానికి అనుగుణంగానే వాడు ప్రయత్నిస్తాడు. ప్రయత్నించేసి ఎగ్జామ్లో సక్సెస్ అవుతాడు. అలాగే మనం డబ్బు గురించి ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు మనం కూడా ఆ డబ్బు గురించి అలాగే ప్రయత్నం చేయాలి. కొన్ని రోజులు బంధువులు కానీ, ఒక ఫంక్షన్లు కానీ, లేకపోతే స్నేహితులు కానీ, సమాజం కానీ, ఇవన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే ఇన్నేళ్ళ జీవితంలో ఇవన్నీ మనం పట్టించుకునే ఉన్నాం. కానీ మనం అనుకున్న కోరికలు మనం సాధించలేదు, మనం అనుకున్న డబ్బులు మనం సాధించలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, అవన్నిటి కొన్ని రోజులు పక్కన పెట్టేసి ఆలోచించి కేవలం డబ్బు గురించి అఫర్మేషన్ చేయండి. డబ్బు ఎలా వస్తుంది, డబ్బు వస్తే నీ యొక్క ఆనందాలు ఎలా ఉంటాయి, డబ్బు వస్తే నీ సుఖాలు నువ్వు ఎలా తెచ్చుకోవచ్చు, ఇప్పటిదాకా మిగిలిపోయిన కోరికలు ఏంటి, వాటన్నిటి ఒక్కొక్కటిగా ఒక లిస్టు రాసుకుని ఆ లిస్టు ప్రకారంగా మీరు వెళ్ళండి. ఏ కోరికలు తెచ్చుకున్నారు టిక్ చేసేయండి. ఇంకా ఏమేమి మిగిలిపోయినాయి, మీ కోరికలు తెచ్చుకోవడానికి మీకు ఎంత డబ్బు కావాలి, మీ కోరికలు పెంచుకోవాలి. ఇంత వీడియోలో కూడా చెప్పాను, వీళ్ళంతా కోరికలు పెట్టుకోండి. ఆ కోరికలకు తగ్గట్టు మీకు ఎంత డబ్బు కావాలి, ఇవి రెండు మాత్రమే ఆలోచించండి. దానికి తగ్గట్టు డబ్బు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి మన సబ్జెక్ట్లో మనకు డబ్బు సంపాదించాలి. మనం ఒక ధనవంతులం కావాలనుకున్నప్పుడు చాలా కోల్పోవాల్సి వస్తుంది, చాలా వదిలిపెట్టాల్సి వస్తుంది. అది వదిలిపెడితేనే మనం డబ్బు సంపాదిస్తాం. రైట్. ఒక నిత్య విద్యార్థి ఎలా అయితే ఉంటారో అలానే మనం కూడా సబ్ కాన్షియస్ మైండ్ని ట్రైన్ చేసి డబ్బు అనే ఒక గోల్ పెట్టుకొని దాని వైపు మనం ప్రయాణం చేస్తూ ఉంటే డబ్బు అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు దాని వైపు ఉండాలి, ఇంకా వేరే ఆలోచనలు ఉండడానికి లేదు నీకు. అసలు వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు. ఎందుకంటే అది ఒక ఏకైక లక్ష్యంగా పనిచేయాలి మీరు. అది తప్ప ఇంకోటి లేదు. అది లేకపోతే నేను బతకలేను, అది లేకపోతే నేను ముందుకు పోలేను, ఇలాంటి ఆలోచనలప్పుడే డబ్బు సంపాదిస్తాం. ఏదో వచ్చామా క్లాస్కి విన్నామా అయిపోయిందా పోయిందంటే మాత్రం కాదు. ఏకైక లక్ష్యంగా పెట్టుకుంటే నా క్లాస్కి రావాలని చెప్తున్నాను. లేకపోతే నిరభ్యంతరంగా చెప్తున్నా నా క్లాస్కి రావద్దు. ఇలాంటి ట్రైనింగ్లు ఇలాంటి క్లాసులు పోలేడు ఉంటాయి బయట, మీకు ఇబ్బంది ఏం లేదు. నా క్లాస్కి రావాలంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని రావాలి. ఎందుకంటే సబ్జెక్ట్ కూడా అలా ఉంటుంది. లక్ష్యం వైపు ప్రయాణించే వైపుగా మీ యొక్క దారి అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి లక్ష్యం ఉంటే నా క్లాస్కి రైట్. సో మోస్ట్లీ చాలా మంది కూడా ఇలా ఫంక్షన్స్లో గ్యాదర్ అయిపోయి అనవసరమైన మాటలు మాట్లాడుతూ డిస్టర్బ్ అయిపోయి మన గోల్ని మిస్లీడ్ చేసుకునేలాగా ఉంటుంది. కాబట్టి కొన్ని సాక్రిఫైసెస్ చేయడం వల్ల మనం ఏదైతే డబ్బు అన్న టార్గెట్ పెట్టుకుంటామో అచీవ్ చేయగలుగుతాము అని అంటారు. అందుకని నేను ఏమంటానమ్మా అంటే మన సబ్జెక్ట్లో లక్ష్యం అనేది లేదు. లక్ష్యం ఎప్పుడైనా ఫెయిల్ అవుతుంది, లక్ష్యం ఎప్పుడు సక్సెస్ కాదు. ఎవరిదైనా సరే లక్ష్యం సక్సెస్ కాదు. లక్ష్యంలో ఏమవుతుందంటే ఒత్తిడి ఉంటుంది. ఇది బాగా గుర్తుంచుకో. లక్ష్యంలో ప్రెజర్ ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే లక్ష్యం పెట్టుకోవట్లేదు, కోరిక పెట్టుకుంటున్నాం. కోరిక ఎప్పుడైతే పెట్టుకుంటామో, కోరిక పెట్టుకున్నప్పుడు దాని మీద ప్రేమ అనేది మనం చూపిస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రేమ ఉన్నప్పుడు నేనేమన్నాను, ఎవరి మీద చూపించకండి, మీ కోరిక మీద మాత్రం ప్రేమ చూపించండి అని చెప్పాను. ఎప్పుడైతే ప్రేమ చూపిస్తారో ఆ కోరిక అనేది మీకు అచీవ్మెంట్ అనేది అవుతుంది. లక్ష్యం పెట్టుకునేదైతే ఒత్తిడి. అంటే లక్ష్యం అంటే మనకి ఏముంటుంది, లక్ష్యంలో ఒక రెండు ఉంటాయి. ఒకటి టైం ఉంటుంది, ఓకే, దానికోసం ప్రయత్నం ఉంటుంది. ఆ టైం అయిపోయిన తర్వాత నేను లక్ష్యం నెలవరకు కూడా లావడం కదా, ఆ ఒత్తిడికి గురవుతుంది. మైండ్ కానీ పర్సన్ కానీ బాడీ కానీ ఒత్తిడికి గురవుతుంది. అప్పుడు ఒక ఆఫీస్కి రోజు 10 గంటలకు వెళ్ళాలని నువ్వు లక్ష్యం పెట్టుకున్నావు, ఓకేనా, రోజు అలాగే వెళ్తావు. మీ ఆఫీస్లో ఖచ్చితంగా డిసిప్లిన్ ఏంటంటే మీరు రోజు 10 గంటల లోపు వస్తాడని అందరికీ తెలుసు, ఓకేనా. మీరు కరెక్ట్ ఏ టైంకి వెళ్తే ఈ ఆఫీస్కి ఏ టైంకి చేరుతారు అనేది ఒక లక్ష్యం మీకు, ఓకేనా. అనుకోకుండా మీ యొక్క వెహికల్ ఏదో పంక్చర్ అయింది అనుకోండి, ట్రాఫిక్లో పోలీసు వాళ్ళు పట్టుకున్నారనుకోండి, అప్పుడు మీ లక్ష్యానికి మీరు చేరగలుగుతారా? చేరలేరు. కాబట్టి అక్కడ ఏమైపోతుంది, లక్ష్యం అనేది చెదిరిపోతుంది. కాబట్టి మన సబ్జెక్ట్లో లక్ష్యం అంటూ లేదు, కోరిక అనేది ఉంది. కోరికలో ఏమవుతుంది, కొద్దిగా లేట్ పోయినా కొద్దిగా ముందు పోయినా నువ్వు మాత్రం ఒకటి చేరుకోగలుగుతావు. అర్థమైందా? కాబట్టి దాంట్లో ఒత్తిడి ఉండదు. ఎప్పుడైనా లక్ష్యాలు పెట్టుకోవాలి. లక్ష్యాలు ఎప్పుడు కూడా పనిచేయవు, ఒత్తిడికి గురి చేస్తాయి, మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ని డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి వీలైనంత మీరు కోరికలు పెంచుకోండి. ఆ కోరికలకు అనుగుణంగా విశ్వం ఇవ్వడం అనేది మొదలవుతుంది.
రైట్, అద్భుతంగా చెప్పారు సార్. నిజంగా గోల్స్ పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇన్బిల్ట్ ప్రెషర్ అనేది బిల్డ్ అవుతుంది. దాంట్లో మనము ఏం చేస్తామో కూడా తెలియదు. అదే కోరిక అని అంటున్నారు, నిజంగా ఇష్టంతో చేస్తూ ఉంటాం కాబట్టి సరైన మార్గంలోనే వెళ్తాం, మనం కావాలనుకునేది అచీవ్ చేస్తాం. చాలా అంటే ఇప్పటిదాకా ఎలా ఉంటుందమ్మా అంటే అన్ని మనం ఇప్పటిదాకా బయట సమాజం నుంచి కానీ లేకపోతే అందరూ ఏం చెప్తారంటే నువ్వు ఒక లక్ష్యాన్ని సాధించాలి, నువ్వు ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి, ఇవే వింటూ ఉంటాం ఎక్కువ. ఇవే ఉంటుంటాం. ఎప్పుడు లక్ష్యం పనిచేయదు, కోరికనే పనిచేస్తుంది. మన సబ్జెక్ట్లో, బయట వాళ్ళ సబ్జెక్ట్తో మన సంబంధం లేదు, మన సబ్జెక్ట్లో మాత్రం కోరికనే పనిచేస్తుంది. రైట్, విన్నారు కదా, చాలా సింపుల్గా ఒక వర్డ్స్ డిఫరెన్స్ అన్నమాట, అంతే. మనం ఎలా యూజ్ చేసుకోవాలి మన లైఫ్లో, ఆ టెక్నిక్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది, ఇలాంటి చిన్న చిన్న మాటి మంత్రం అని అంటూ ఉంటారు కదా. సో సార్ కూడా అలా మ్యాజికల్ వర్డ్స్ చెప్తూ ఉంటారు. క్లాసెస్లో మాత్రమే మనకు అవి దొరుకుతూ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా క్లాసెస్కి అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.